నమస్తే, వెల్కమ్ టు డయల్ జై హింద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అయితే తొలి ఏకాదశి ఈ నెల 17 నుంచి మొదలవుతుంది కదా. అయితే ఫస్ట్ మనకి ఏకాదశి స్టార్ట్ అయ్యాకే మిగతా అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. అయితే ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలంటే, సో ఒక పొద్దు ఉండే వాళ్ళు కానీ ఉపవాసం ఉండే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది? మొదలవుతుంది ఏకాదశి అనేది కాదు, కానీ ప్రతి నెలలో 2 ఏకాదశులు అనేటువంటివి మనకు ఉంటుంది. మొత్తము చూసుకుంటే 24 ఏకాదశులు అనేటువంటివి మనకు రావడం ఎంతో కూడా విశేషం 12 మాసాలలో కూడా. ఇందులో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి, అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఎంతో అద్భుతమైనటువంటి విశేషంగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నవి. ఇప్పుడు రేపు రాబోయే అటువంటి ఏకాదశిని పద్మిని ఏకాదశి, తొలి ఏకాదశి, శయన ఏకాదశి ఇట్లా అంటూ ఉంటారు. ఈ 4 నెలలు కూడా రేపటి నుండి శ్రీహరి అంటే విష్ణుమూర్తి నిద్రకు సంబంధించినటువంటి బాధతో ఉంటాడు. విన్నరా? అంటే నిద్రావస్థలో ఈ 4 నెలలు కూడా ఉండేటువంటి పరిస్థితి. మరి అసలు దక్షిణాయనము అనేటువంటిది ప్రారంభమవుతున్నది మనకు 16వ తారీఖు నుండి, మంగళవారం నుండి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాతనే ఎప్పుడైనా కూడా తొలి ఏకాదశి అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది తెలంగాణ సైడు, ఆంధ్ర సైడు డిఫరెంట్గా చేసుకుంటాం. తెలంగాణలో ఉండేటువంటి వారు కొంచెము ఆ రోజు ఒక కడాయి పెట్టి అందులో పిండి పదార్థాలు, మన అప్పాలు లైక్ ఇవి చేసుకోవడం జరుగుతుంది. వారి వారి కులానికి తగ్గట్టుగా కొందరు నాన్ వెజ్ కూడా తింటారు ఆ రోజు. ఇంకా వారి వారి కులదైవాన్ని కొలుస్తూ ఉంటారు. వాస్తవానికి అది విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏకాదశి. ఏకాదశి అంటేనే ఉపవాసం అంటారు కదా గురుగారు. అంటే ఆ రోజు అన్నం ముట్టకూడదు, ఇంట్లో వండకూడదు అని కూడా అంటారు కదా. నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారా? తెలంగాణ సైడ్ నడుస్తుంది. కొన్ని ప్రదేశాలలో 100% కూడా తొలి ఏకాదశి అంటేనే ఆ రోజు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. వారికి ఒక పండుగలాగా ఆ రోజు అట్లా. అయితే అందరూ కాదు, కొందరు ఖచ్చితంగా. అయితే మరి ఈ తొలి ఏకాదశిని విష్ణుమూర్తికి ఎంతో కూడా ప్రీతి అయినరా. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి కనుక విష్ణువుకు సంబంధించినటువంటి ఆలయాలు కావచ్చును, విష్ణువుకు సంబంధించినటువంటి ఏమైనా మనకు విష్ణు సహస్రనామాలు కానీ ఇవన్నీ కూడా చదువుకుంటే మంచి ప్రీతి ఉంటుంది. ఇక్కడ విశేషంగా ఏమిటి అంటే దక్షిణాయనము ఉత్తరాయణం అనేటువంటిది గుర్తుంచుకోవాలి. మనకు ఉత్తరాయణం ఆల్రెడీ గడిచిపోయింది. ఎప్పుడు జనవరి మనకు సంక్రాంతి ఆ యొక్క సందర్భం నుండి 6 నెలలు. ఇప్పుడు రేపటి నుండి 17 ఈ రోజు నుండి అంటే ఈ మంగళవారం నుండి 16వ తారీఖు నుండి మరలా ఒక 6 నెలలు దక్షిణాయనం. మనకి ఏ విధంగానైతే ఉదయం సాయంత్రం ఉంటుందో వారికి దేవతామూర్తులకు దక్షిణాయనము ఉత్తరాయణం. ఉత్తరాయణం అంటే ఉదయము, దక్షిణాయనం అంటే సాయంత్రం. మనకి 6 నెలలు గడిచే టైంకు వారికి కేవలము కూడా ఒక రాత్రి మాత్రమే. కనుక శయన ఏకాదశి స్వామివారు చక్కగా కూడా నిద్రించేటువంటి సమయంగా భావన చేసుకొని స్వామివారి కీర్తనలు కావచ్చును, భజనలు కావచ్చును ఎంతో విశేషంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ మాకు హెల్త్ ఇష్యూస్ కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, మరొకటి ఉండేటువంటి వారు ఈ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉండి ఉదయం చక్కగా కూడా 5:30 to 5:50 లోపు ఉదయం ఒక దీపాన్ని వీరు వెలిగించాలి. అది ఇంట్లో చక్కగా కూడా లక్ష్మీదేవి అమ్మవారి ముందు, లక్ష్మీదేవి అమ్మవారికి మల్లెపూలతో మాల వేసి ఒక 2 మట్టితో ఉండేటువంటి ప్రమిదలు, అంటే ఇటు 2 పూర్తిగా 4, కుదిరితే 8 ప్రమిదలు తీసుకోండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్టు తొందరగా వస్తుంది.
అరచెయ్యంత సైజులో ఉండేటువంటి మట్టి ప్రమిదలు 2, అంటే మొత్తం 4. ఇందులో కొంచెం చిన్నవి 2. అంటే ఎట్లాంటిది, ముందు ఫస్ట్ ఇటు 2 పెట్టి అందులో రాళ్ళ ఉప్పు పోయాలి. ఓకే, దానిపైన మరలా 2 అంటే ఇటు 4 ఇటు 4 రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత దానిపైన మరలా ఒక 2 చిన్న మట్టి పాత్రలు, అందులో ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి పోసి దీపాన్ని ఈశాన్యం వైపుగా ఉండేటువంటి విధంగా వెలిగించాలి. వత్తిని, ఓకే, వత్తిని ఈశాన్యం వైపుగా ఉండేటువంటి విధంగా వెలిగించి కమలం పూలు చక్కగా కూడా అమ్మవారి యొక్క ఫోటో ముందు కానీ ఒక 2 ఈ యొక్క దీపాల ముందు కానీ పెట్టేసి చక్కగా సాంబ్రాన్ని వేసుకొని ఏకాదశి రోజు ఎక్కువగా ఎవరితోనే మాట్లాడొద్దు. మౌన వ్రతాన్ని కుదిరినంతసేపు పాటించండి. ఉపవాసం గురించి మరి ఉపవాసమే, మౌనవ్రతము ఉపవాసము పాటించండి. కొన్ని ప్రాంతాల వారు కొన్ని విధంగా ఉంటారు అని చెప్తూ ఉన్నాను ఇక్కడ. కనుక మీ సాంప్రదాయాలకు తగ్గట్టుగా మీరు వెళ్ళిపోండి. కానీ ఆర్థికంగా, ఆరోగ్యంగా, భార్యాభర్తలకు గొడవలు కావచ్చును, ఏదైనా ఆకస్మిక ధనము కావాలి అనుకున్నా కూడా అన్నింటికీ కూడా నేను చెప్పినటువంటి దీపారాధన రేపు ఏకాదశి రోజు ఉదయం 5:30 నుండి 5:45, 5:50 అంటే ఈ 20 నిమిషాల లోపు దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరాలు లేదా శ్రీ సూక్తము లేదా కనకదార స్తోత్రం ఇవి కనుక చదువుకొని అదేవిధంగా మీరు ఈ యొక్క విష్ణు సహస్రనామాలు కూడా ఆల్సో ఎవరైనా వెలిగించవచ్చు అంటారా? ఇంటి యజమాని వెలిగిస్తే మాత్రం ఇంటికి ఐశ్వర్యం. ఇక ఇంటి యజమానికి కొంత ఇబ్బందికరం ఉంది అనుకుంటే భార్య. 100లో 99% ఇంటి యజమాని ఆ రోజు మీరు వెలిగించే ప్రయత్నం చేయండి. అంతే, ఒక్కరోజు కష్టపడండి. మరలా కార్తీక మాసంలో మరలా ఏకాదశి వస్తుంది, అప్పుడు ఆ రోజు కష్టపడండి. 100% అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాదేవ.